హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి కోళ్ళల్లో కురక సమస్య మరియు గొంతులో ఇన్ఫెక్షన్ అయ్యి గడ్డల్లాగా ఏర్పడి మనకి కూత అనేది స్పష్టంగా రాకపోవటం మరియు కోడి చాలా వీక్గా అయిపోతుంది, మేతలు కూడా సరిగా తినదు. అలా ఉన్నప్పుడు మనం ఎలాంటి మెడిసిన్ వాడాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఒకసారి ఈ కోడి పుంజుని పరిశీలించండి. అది మేత తినేటప్పుడు చూడండి ఎంత ఇబ్బంది పడుతుందో. మరియు దానికి గొంతు కాడ గడ్డలక్క ఏర్పడింది. అది మేత సరిగా తినలేకపోతుంది. కోడిపుంజు చూడండి ఎంత వీక్ అయిపోయిందో. ప్రధానంగా చూస్తే ఈ కోళ్ళల్లో ఇలా ఇన్ఫెక్షన్ రావడానికి మైకోప్లామా అనే బ్యాక్టీరియా కారణం. ఇది చలికాలం లేదా వర్షాకాలం కోళ్ళు తడిచినప్పుడు రంప చేసి అది కఫం లెక్క పేరుకొని పోయి అది బాగా ముదిరి ఇలా కోళ్ళు అనేవి ఇబ్బంది పడతాయి. కొన్నిసార్లు గొంతు లోపల కానీ బయట కానీ చిన్న చిన్న గడ్డలక్క వాతం వాపులక్క ఉంటాయి. అవి గట్టిగా ఏదైనా తిన్నా కానీ లేదా ముళ్ళులు కానీ ఏమైనా గుచ్చుకున్నా కానీ లోపల ఇన్ఫెక్షన్ అయ్యి గొంతులు అనేవి వాస్తాయి. మరి ఈ ఇన్ఫెక్షన్లో తగ్గడానికి నా దగ్గర ఒక 2 మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్ వచ్చేసి ఇంటాసిఫ్ పెట్ 500 mg, ఇది 1.5 ml ఇచ్చుకోవాలి. రెండో మెడిసిన్ వచ్చేసి ప్రెడ్నిజోల్ ఎసిటేట్, ఇది 0.5 ml ఇచ్చుకోవాలి. ఫ్రెండ్స్, ఈ మెడిసిన్ అనేది కోడిని బరువును బట్టి వయసును బట్టి వేసుకోవాలి. ఎలా పడితే అలా వేసుకోకూడదు. మీ దగ్గరలో ఉన్న వెటనరీ షాప్లో కానీ లేకపోతే డాక్టర్ని కానీ అడిగి వేసుకోండి. ఇలా కంటిన్యూగా ఒక 4 రోజులు వేసుకుంటే మన కోడి అనేది రికవరీ అవుతుంది. అలాగే మన ఇంట్లో ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి మరియు పసుపు నీళ్ళు కలిపి ఆ వాటర్ని తాపండి, కొద్దిగా రికవర్ అవుతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా వీడియో, మందులు ఎలా వేసుకోవాలి ఏందనేది. ఫ్రెండ్స్, మీరు మందులు మా షాప్లో డాక్టర్ గారిని లేదా వెటనరీ షాప్ వాళ్ళని కనుక్కొని వేసుకోండి. ఎలా పడితే అలా వేసుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోస్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.